ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి లేఖ వ్రాస్తూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఆయన మొదట వందన సమర్పణ తెలియజేశాడు. పరిచర్యలో పాల్గొన్నటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరున వందనాలు తెలియచేసి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చితుక త్రొక్కించును అనేటువంటి మాటని ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సమాధానకర్త అయినటువంటి దేవుడు, సమాధానకర్త అయినటువంటి అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ సమాధానకర్త అయినటువంటి దేవుడు మన జీవితాల్లో సమాధానమును నెమ్మదిని ఇవ్వటమే కాకుండా సాతానుడైనటువంటి అపవాదిని మన కాళ్ళ క్రింద చితుకు త్రొక్కేటువంటి వాడు. ఆ అధికారాన్ని మనకు ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన అధిపతి, దేవాది దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు కనుక ఆయనకు ఆ అధికారం ఉంది కనుక ఆయన బిడ్డలైనటువంటి వారికి ఆ అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకనే యేసు నామములో దురాత్మలు పారిపోతున్నాయి, యేసు నామములో స్వస్థతలు జరుగుతున్నాయి, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అని మనం ఒక కీర్తన పాడుచున్నాం. యేసయ్య నామము బలమైనటువంటి దుర్గము కనుక ఆ దుర్గములోనికి ఎవ్వరు కూడా ప్రవేశించలేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి కాపుదల, భద్రత, క్షేమాన్ని దేవుడిచ్చేవాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు అపవాదిని, సాతానుని నీ కాళ్ళ క్రింద చితిక త్రొక్కే అధికారానికి ఇస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో, కొన్నిసార్లు నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో, అపవాది నీ మీద భయంకరంగా లేచిపడుతున్నాడేమో. అయితే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు వాటిని, ఆ శక్తులను ఆయన చితిక త్రొక్కే అధికారానికి ఇచ్చి నీకు నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చేవాడు. తల ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సమాధానకర్త అయిన దేవునిగా మీరు మాకుండి మమ్మల్ని ప్రతి పరిస్థితిలో నడిపిస్తూ నీ కృపచేత బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఏమి ఇవ్వగలం? నీ ప్రేమ, నీ కృప కొరకు. నాయన కొద్ది మాటలు మా వినికుల్లో దీవించండి. నీ ప్రియబిడ్డల జీవితాల్లో కార్యాలు స్థిరపరిచి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.